హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈరోజు నైట్ అయితే అండి బాబాకైతే వెజిటబుల్ బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి. బాబాకు ఈ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఇందులో వచ్చేసి షుగర్ అంటూ ఏమి ఉండదండి. ఓన్లీ నేను సాల్ట్ వేసేసి చేస్తాను. ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో అయితే మీరు చూడండి. మన ఛానల్‌ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను బిస్కెట్స్‌కొచ్చేసి గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. అందులోకొచ్చేసి మిల్క్ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బటర్ అండి. నేనైతే మైక్రోవేవ్‌లో అయితే వేడి చేసుకున్నాను. ఇప్పుడైతే నేను బటర్ అయితే వేస్తున్నాను. ఈరోజొచ్చేసి మధ్యాహ్నానికైతే నేను చికెన్ అయితే చేశానండి. కానీ నాకు వీడియో తీసుకోవడానికైతే టైం అయితే లేదు. అందుకని చెప్పేసి వీడియో అయితే నేను తీయలేదండి ఈరోజైతే. ఈరోజు నేను ఏం అప్‌లోడ్ చేయాలా అని నేను ఆలోచన చేసుకుంటూ ఉన్నానండి. అంతలోకి బాబా వచ్చేసి బిస్కెట్స్ అయితే చేయమని చెప్పాడు వెజిటబుల్స్ వేసి. ఇంగ సర్లే అని చెప్పేసి అది వీడియో తీసుకొని అప్‌లోడ్ చేద్దాంలే అని నేను వీడియో అయితే తీసుకుంటున్నానండి. ఈరోజైతే ఎవరైతే ఇంట్లో లేరండి. మా బావ కూతురైతే ఇద్దరు ఉండారు. మా మామ వాళ్ళ కూతురు చూస్తే వీడియో తీసుకునేది అరుస్తుంది. ఆమె అయితే ఇప్పుడు రూమ్‌లో అయితే ఉండాదండి. నేను ఆమెకు తెలియకోకుండా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. అవొచ్చేసి ఎర్రగడ్డలండి. నేనైతే తురుమైతే పట్టుకున్నాను. అవొచ్చేసి బక్తూనస్సు. ఇంకొచ్చేసి అందులోకొచ్చేసి కొద్దిగా అయితే బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. బిస్కెట్స్‌లోకి వచ్చేసి నేను చీజ్ అయితే వేసుకుంటున్నాను. ఇదొచ్చేసి పిజ్జా మీద అయితే వేస్తారు. మొజరెల్లా చీజ్. ఇదొచ్చేసి ఒక కప్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే. మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మా మామ కూతురైతే వచ్చిందండి. "ఏం చేస్తున్నావని" అడుగుతుంది. నేనే చెప్పాను, "బాబాకు బిస్కెట్స్ అయితే చేస్తున్నాను" అని చెప్పాను. ఇంకా నాకు వచ్చేసి కేక్ చెయ్యి అని అడుగుతుంది. నేనైతే ఇప్పుడు చేయలేను అంటే, "లేదు చెయ్యి ఇప్పుడే నాకు చెయ్యి రేపు పొద్దున్నే హాలిడే గదా! ఫ్రైడే నాకు ఖచ్చితంగా చెయ్యి" అని చెప్పిందండి. ఇంకొచ్చేసి ఇదో కలిపి పక్కన పెట్టేసి కేక్ అయితే చేస్తానండి ఇప్పుడు. అంతా అయితే మిక్స్ చేసేసానండి. కొద్దిసేపు అలాగే పెట్టేస్తే సరిపోతుంది. ఇంకొచ్చేసి ఇక్కడ అన్నీ అడ్డంగా అయితే ఉండాయండి. తీసుకొని వెళ్లి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి వస్తాను. నేనైతే ఇప్పుడు చాయ్ అయితే పెట్టుకుంటున్నానండి నెస్కేఫీ. ఇంక ఇదొచ్చేసి తాగేసి నేనైతే బిస్కెట్స్ అయితే చేయాలి. తర్వాత మా మామ కూతురికొచ్చేసి కేక్ అయితే చేయాలండి నేనిప్పుడు. త్వరగా అయితే తాగేసేయాలి. మళ్ళీ ఇంకా ఏం చేయలేదే అంటూ వస్తుందండి రూమ్‌లో నుంచి మా మామ కూతురైతే. మామ అయితే నైట్ అయితే కేక్ అయితే చేయమని చెప్పిందండి. చేయలేదని చానా బాధపడుతోంది. అందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే చేసేసి పెడతానండి అక్కడైతే నేను. అక్కడ సాల్‌లో పెట్టేస్తే నైట్‌కైతే ఇంక హాలిడే కాబట్టి రేపంతా తింటూ ఉంటారండి. బిస్కెట్స్ అయితే చేస్తున్నానండి ఇప్పుడు నేను. ఇంకొచ్చేసి ఎంత టైం పడుతుందో ఏమో చేసేయాలి ఫాస్ట్‌గా అయితే. మళ్ళీ వచ్చేసి బాబా వాళ్ళ కొడుకులకైతే నేను ఆశ అయితే చేయాలండి నైట్‌కి తినేదానికి. ఇంకా బాబాకి గూడా చేయాలి. ఫాస్ట్‌గా అయితే చేసేసి బిస్కెట్స్ అయితే మళ్ళా వాళ్ళకైతే సెపరేట్‌గా ఆశ అయితే చేయాలి నేనిప్పుడు. చూడండి ఎలాగుండాయో. చూసేదానికైతే చానా బాగా అయితే ఉండాయండి. పాలకోవలాగా అయితే ఉండాయి. మళ్ళీ చూడాలండి ఎలాగొస్తాయో ఏమో! మొత్తం అంతా అయితే చేసేసానండి నేను. కలిపి పెట్టాను కదా! మొత్తం పిండయితే మొత్తం అన్నీ చేసేసాను. చూశారు కదా! మొత్తం అన్నీ చిన్న చిన్న సైజుగా అయితే కట్ చేసేసానండి మొత్తం అంతా. ఇంకొచ్చేసి ఇవొచ్చేసి ఇంకా ఫెరెన్‌లో పెట్టుకుంటే సరిపోతుందండి కింద. అలాగే పైన కూడా బాగా అయితే కాలాలండి. గ్యాస్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. కాలాయో లేదో తెలుస్తుంది మనకైతే. కలర్ అయితే బాగా చేంజ్ అయితే అయ్యిందండి. సరిపోతుంది ఇంకా. బయటికైతే తీసేసి వేరే దాంట్లో అయితే పెట్టుకుంటానండి నేను.
చూసారు కదా! మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. బిస్కెట్స్ అయితే రెడీ అయితే అయిపోయాయి. ఇంకొచ్చేసి ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకునేసి అందులో పెట్టేస్తే సరిపోతుంది. బిస్కెట్స్ అయితే చేసేసాను. ఇంక తీసుకొని వెళ్ళేసి నేను సాల్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా మా మామ వచ్చేసి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికైతే వెళ్ళింది. ఇంకా 12 గంటలకైతే నైట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూస్తుందండి మా మామకైతే తెలీదు నేను చేసేదైతే. మా బాబా కోసం అని చెప్పి చేస్తున్నాను నేను. ఇంకొచ్చేసి బాబా వాళ్ళ కొడుకైతే వచ్చాడండి. నేను బాబా వాళ్ళ కొడుక్కైతే నైట్ తినేదానికి ఆశ అయితే చేస్తున్నాను. ఇవి తీసుకొని వెళ్ళి సాల్‌లో అయితే పెట్టేస్తాను. ఇంకా మన ఛానల్‌ని అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.